హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపక్ ఫ్యాక్ట్ వీడియోస్. 2024 నవంబర్ 24-25 2025 ఐపీఎల్ యాక్షన్ జరగబోతుంది. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఓనర్ కావ్య మారన్ 2024 లో 200 రన్స్ చేసిన ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. 120లో 75 క్రోర్స్ అయిపోయినాయి. ఇంకా 45 క్రోర్స్ తో ఏ ప్లేయర్స్ ని తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ గా నిలిచింది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టాలని ప్లేయింగ్ 11 గట్టిగా ఉండాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది. సన్ రైజర్స్ ప్లేయింగ్ 11: నెంబర్ 1 అభిషేక్ శర్మ, నెంబర్ 2 ట్రావిస్ హెడ్, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 8 కమిన్స్ ప్లేయింగ్ 11 లిస్ట్ లో ఉంటారు. నెంబర్ 3 ప్లేస్ కోసం నితీష్ రాణా, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మ్యాక్స్వెల్, వెంకటేష్ అయ్యర్. ఈ 4 ప్లేయర్స్ నుంచి ఒకరిని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ బై చేయాలి. ఎందుకంటే ఈ 4 ప్లేయర్స్ మిడిల్ ఆర్డర్ లో డేంజరస్ గా ఆడుతారు, స్ట్రైక్ ని రొటేట్ చేస్తారు. కాకపోతే గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్ లో లేడు. ఇతన్ని కొనాలి అంటే 5 to 6 క్రోర్స్ పడుతుంది. 3rd ప్లేస్ కోసం సన్ రైజర్స్ మేనేజ్మెంట్ 5 to 6 క్రోర్స్ పెట్టాలి. 6th ప్లేస్ కోసం అశుతోష్ శర్మ, కృణాల్ పాండ్యా. అశుతోష్ శర్మ అందరూ అవుట్ అయినప్పుడు వచ్చి మంచిగా బ్యాటింగ్ చేసి ఈజీగా స్కోర్ ని చేస్తాడు. కృణాల్ పాండ్యా బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఆల్రౌండర్ కాబట్టి వీరిద్దరి నుంచి ఒకరిని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ 4 క్రోర్స్ కే బై చేయాలి. నెంబర్ 7th పొజిషన్ కోసం అబ్దుల్ సమాద్ 4 క్రోర్స్. షాబాజ్ అహ్మద్ బెస్ట్ ఆల్రౌండర్ గా సన్ రైజర్స్ తరపున ఆడాడు. అలాగే రాజస్థాన్ తో సెమీఫైనల్ లో బెస్ట్ ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. షాబాజ్ కోసం అన్ని టీమ్స్ గట్టిగా ట్రై చేస్తున్నాయి. వేలంలో వచ్చేసి ఇతను 7 క్రోర్స్ దాకా పోతాడు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ ఇద్దరిని ఖచ్చితంగా కొనడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడి వరకు 21 క్రోర్స్ మిగులుతాయి. నెంబర్ 9th పొజిషన్ కోసం సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఇక్కడ స్పిన్నర్ లేని లోటు పోవాలి అంటే యుజ్వేంద్ర చాహల్ కోసం గట్టిగా ట్రై చేయాలి. అలాగే రవిచంద్రన్ అశ్విన్ బెస్ట్ స్పిన్నర్ ఆల్రౌండర్. రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. వీరిద్దరి కోసం సన్ రైజర్స్ మేనేజ్మెంట్ 6 క్రోర్స్ దాకా ట్రై చేయాలి. ఫారెన్ స్పిన్నర్ కావాలి అంటే వనిందు అస్రంగా, నూర్ అహ్మద్ వీరిద్దరి కోసం కూడా ట్రై చేయొచ్చు. వీరికి మాత్రం తక్కువ బడ్జెట్ పడుతుంది. 10th పొజిషన్ కోసం భువనేశ్వర్ కుమార్ 4 క్రోర్స్ కే వస్తాడు. పోయినసారి రాజస్థాన్ మీద 1 రన్ తో విన్ అయిందంటే కారణం భువనేశ్వర్ కుమార్. 10 సంవత్సరాల నుంచి ఆడుతున్న ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. 11th పొజిషన్ కోసం నటరాజన్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ కోసం మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, కాగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ట్రెంట్ బోల్ట్. మినిమం వీళ్ళందరూ 2 క్రోర్స్ తో బేస్ ప్రైస్ స్టార్ట్ అయ్యి 10 క్రోర్స్ 12 క్రోర్స్ దాకా వెళ్ళిపోతారు. వీరిలో ఒకరి కోసం సన్ రైజర్స్ మేనేజ్మెంట్ 4 క్రోర్స్ కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ట్రై అయితే చేస్తుంది. కుల్దీప్ యాదవ్, ఫజల్ ఫారూఖీ, శ్యామ్ కరణ్, లయమ్ లివింగ్ స్టోన్ ఇంకా ఐపీఎల్ యాక్షన్ కోసం చాలా మంది దిగబోతున్నారు. వాటిలో రంజీ ట్రోఫీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ ప్లేయర్స్ ని కొనాలి. 50 lakhs 20 lakhs బేస్ ప్రైస్ తో కూడా దిగుతున్న ప్లేయర్స్ ని ట్రై చేస్తుంది. ఐపీఎల్ యాక్షన్ లో మార్క్యూ సెట్ 1 అని, సెట్ 2 అని ఉన్నాయి. ఒక సెట్ లో 6 ప్లేయర్స్ ఉంటారు. ఫస్ట్ సెట్ లో వచ్చేసి జోస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కాగిసో రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్ 2 క్రోర్స్ బేస్ ప్రైస్ తో దిగుతున్నారు. సెట్ 2 లో యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, లయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్ 2 క్రోర్స్ బేస్ ప్రైస్ తో దిగుతున్నారు. ఐపీఎల్ యాక్షన్ లిస్ట్ లో 574 మంది ప్లేయర్స్ ఉన్నారు. అన్ని టీమ్స్ వారికి నచ్చిన ప్లేయర్స్ నే తీసుకుంటుంది. ఐపీఎల్ యాక్షన్ లో అయితే కొత్త రూల్ వచ్చేసింది. అదేంటంటే ఓవర్సీస్ నుంచి ప్లేయర్స్ ని బై చేసినప్పుడు ఈ సీజన్ నేను ఆడా అని చెప్తారు. అట్లా ఏ ప్లేయర్స్ చెప్తాడో ఆ ప్లేయర్స్ ని 2 సంవత్సరాల దాకా ఆడనియది ఐపీఎల్ రూల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.